ఢిల్లీలో 43.9 డిగ్రీల సెల్సియస్ మండుతున్న ఎండ. ఆ సెగలకు తట్టుకోలేక ఒక నిండు గర్భిణి నడి రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయింది. ఊపిరి ఆడని స్థితి, ఆందోళన నిండిన క్షణాలు. కానీ ఆ సమయానికి అక్కడ ఒక దేవదూతలా ప్రత్యక్షమయ్యారు ఆశా వర్కర్ కళ్యాణికరణ్. తన దగ్గరున్న చిన్న వనరులతోనే 2 ప్రాణాలను కాపాడిన ఆమె సాహసం నేడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. నజాఫ్గఢ్కు చెందిన బేబీ కుమారి అనే గర్భిణి సాధారణ తనిఖీ కోసం వెళ్తుండగా 43.9 డిగ్రీల ఎండ దెబ్బకు రోడ్డుపైనే కుప్పకూలిపోయింది. శరీరంలో నీటి శాతం తగ్గి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న వేళ ఆశా వర్కర్ కళ్యాణికరణ్ అప్రమత్తత ఆ గర్భిణికి పునర్జన్మను ఇచ్చింది. కళ్యాణికరణ్ కేవలం తన వృత్తి బాధ్యతనే కాదు, మానవత్వాన్ని కూడా చాటుకున్నారు. వెంటనే తన దగ్గరున్న తడి కండువాతో శరీరాన్ని చల్లబరిచి, చేతి ఫ్యాన్తో గాలిని అందిస్తూ ఎప్పుడూ తన వెంట ఉంచుకునే ORS ప్యాకెట్తో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించగా ఆమెకు వడదెబ్బ తగిలిందని, సకాలంలో స్పందించకపోతే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. ఒకప్పుడు స్కూల్ టీచర్గా పనిచేసిన కళ్యాణి 2019లో ఆశా ప్రోగ్రాంలో చేరారు. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల గర్భిణీలు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆన్లైన్ వీడియోల ద్వారా హీట్ వేవ్ మేనేజ్మెంట్ గురించి స్వయంగా నేర్చుకున్నారు. నేడు ఆమె సుమారు 25 మంది గర్భిణీలకు అండగా ఉంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతున్నారు.